రా. వణకం సార్. సార్ మా సార్ పేరు చంద్రాత్రేయ కిషోర్ వర్మ, లైబ్రేరియన్. సార్ రోజు ఒక ఆయన లైబ్రరీకి వచ్చి ఈ పుస్తకం చదువుతుండే. మా సార్ కదా రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు. వాడేమి అంతలా చదువుతున్నాడని మా సారు ఆ పుస్తకం చదివినాడు. ఈ పుస్తకంలో మనుషుల్ని చంపిన విధానము, పేపర్లో మర్డర్లు జరిగిన విధానము ఒకటిదిగా ఉంది. ఏ రోజు నుండి ఆ పుస్తకం స్టార్ట్ చేస్తున్నాడు చదవటం, అప్పటి నుండి మర్డర్స్ మొదలైనాయి. అందుకే ఒక వారం ముందు ఆ పుస్తకం దాచిపుచ్చున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మర్డర్ కూడా జరిగినట్లు న్యూస్ పేపర్లో రాలేదు సార్. వాట్ ఈజ్ ఇట్ సీరియస్? ఈయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆయన అడ్రస్ ఏమైనా లిస్ట్లో రాసుకున్నారా? ఆయన ఫోన్ నెంబరా? డీటెయిల్స్ కనుక్కో. ఓకే సార్. ఐఎమ్ ఏసీపీ దామోదర్. లోపలికి రావచ్చా? ప్లీజ్ గెట్ ఇట్. స్ట్రైట్ టు ద పాయింట్. ఈ మధ్య సిటీలో జరుగుతున్న మర్డర్స్కి మీకు లింకులు ఉన్నాయని మాకు అనుమానంగా ఉంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేము వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాం. మర్డర్ సార్? నా మీద అనుమానమా? ఓకే ఫైన్, చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. ఈ మధ్య లేటెస్ట్గా సిటీలో జరుగుతున్న మర్డర్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐఎమ్ ఏ రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఇవన్నీ ఐడియా ఉండడానికి. అంటే క్యాజువల్గా న్యూస్ చూడటం, క్రైమ్ టైం లాంటివి ఏం చూడరా? నాకున్న బిజీ లైఫ్కి టీవీ చూడటమా? ఐ యూజువల్లీ నెవర్ వాచ్ టీవీ. ఓకే. మీకు బుక్స్ చదవటం చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా? యా 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 ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? యా ఒక్కనే. మీ వైఫ్, చిల్డ్రన్? వైఫ్ చనిపోయి 10 years అయింది. నాకు ఇంకెవరు లేరు. మిస్టర్ నాయకర్, ఎవరితను? హీజ్ మై సన్. కానీ నా నుండి దూరంగా ఉండి ఒక 1 year అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. తెలీదా? మరి ఇందాకడైతే మీ భార్య వరకు చెప్పి ఆపేశారు. మీ కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు? ఇదేమైనా టీవీ సీరియల్ అనుకున్నారా? సగం సగం చెప్పి ఎపిసోడ్ వైజ్గా ఆపేయడానికి. మర్చిపోయాను. ఆడేమన్నా మీ అడాప్టెడ్స్ అన్నా? సొంత కొడుకే కదా, ఎలా మర్చిపోతారు? సరే, మాకేమన్నా డౌట్స్ ఉంటే మీకు ఫోన్ చేసి కలుస్తాను. ప్లీజ్ ఎనీ టైం. పదరా, బండిది. నమస్తే సార్. ఏవో క్లూస్ ఉన్నాయన్నారు, ఏంటవి? సార్, యాక్చువల్లీ నేను ఒక డాగ్ ట్రైనర్ని. రీసెంట్గా ఒక డాగ్ని ట్రైనింగ్ చేస్తున్నా. క్యాజువల్గా మార్నింగ్ వాక్కి ఆ డాగ్ని తీసుకెళ్తే అది ఒక శవం దగ్గర తీసుకెళ్ళింది సార్. అలాగే సెకండ్ టైం కూడా ఇంకో డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక పెన్ దొరికింది. సెకండ్ టైం డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక వాచ్ దొరికింది. ఆ రెండింటికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఆ రెండింటికి ఉన్న సెంట్ స్మెల్, ఆ ఓనర్ యూజ్ చేసే సెంట్ స్మెల్ రెండు ఒకటే సార్. సార్, జనరల్లీ క్రైమ్ ట్రేసింగ్ అండ్ సెంట్ రోల్స్కి యూజ్ చేసే కుక్కలు లైక్ జర్మన్ షెపర్డ్ వాసనతో క్రిమినల్ని కనిపెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉండే కుక్కలు ఓనర్ని చూడగానే అరవటం చాలా సస్పిషియస్గా ఉంది సార్. నాకెందుకు ఆ మర్డర్స్కి ఓనర్కి లింక్ ఉందని నా డౌట్ సార్. సరే, ఆ వాచ్ పెన్ ఇవ్వండి. ఓకే సార్. ఇలా ఇవ్వండి సార్. ఇక్కడ అతని అడ్రస్ 4th Avenue, విహారీ గేటెడ్ కమ్యూనిటీ, బర్కత్పురా, హైదరాబాద్ సార్. హిజ్ నేమ్ ఈజ్ సాంబవి నాయకర్. ఎగ్జాక్ట్లీ సార్. మీకెలా తెలుసు?